డబ్బులు లేవు పే మేడం. చేయండి ఇప్పుడు ఈఎంఐ. లేవు లేవు. ఎందుకు లేదు? ఎందుకు ఎందుకు లేదు? లేదు? అకౌంట్ లేవు. ఎందుకు లేదు? మరి జాబ్ డ్యూ డేట్ ఎప్పుడు మీది? డ్యూ డేట్ మేడం ఎప్పుడు? తలగానే డ్యూ డేట్ క్వశ్చన్ ఎప్పుడు? లేకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ ఛానల్కి. ఈ వీడియో లోపల 2 ఆడియోలు యాడ్ చేశాను. ఫస్ట్ ఆడియో వచ్చేసి కొద్ది ఫన్నీగా ఉంటుంది, సెకండ్ ఆడియో వచ్చేసి కొద్ది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ విజయ్ గారు, ఎలా ఉన్నారు? ఏం సార్, మరి ఇంక ఇప్పుడు మంత్ ఆఫ్ లాస్ట్ మంత్ కదా సార్, ఇంకా పేమెంట్ అనే చేయండి సార్ ఇప్పుడన్నా. సార్ మీది ఏ క్యాలెండర్ వాడతారు మీరు? ఏ క్యాలెండర్ అన్నా వాడతారు సార్. మరి మీరే చెప్పండి. ఈ రోజు క్యాలెండర్ కూడా మీరే, ఈ రోజు క్యాలెండర్ కూడా మీరే డిసైడ్ చేయండి. అట్లాగా సార్, నేను ఏమంటున్నా, ఈ రోజు మనము మధ్యలో ఉన్నాం, మంత్ మధ్యలో. మీరు మంత్ ఏంటంటారు మీరు? మాకు మంత్ ఎండే సార్ ఇది. మరి మంత్ ఎండ్ ఏమంటారు? మంత్ ఫస్ట్ అంటారా? మంత్ ఫస్ట్ అంటాం మేము. అదే సార్, మంత్ మిడిల్ ఆఫ్ మంత్ ని మీరు మంత్ ఎండ్ అంటే, మరి మంత్ ఎండ్ ఏమంటారు? మంత్ ఫస్ట్ అంటారా? మంత్ లాస్ట్ లో అంటాం. అవునా? సరే కానీ భోజనం అయిందా లేదా? ఏం తిన్నారు మరి లంచ్ లా? ఎప్పుడవుతుంది సార్ పేమెంట్ చెప్పండి. పేమెంట్ సార్ చూడు ఎట్లా ఉందంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది సార్. మీరు ఎప్పుడన్నారు? 21 కేమో చేస్తామన్నారు. 21 కాదు సార్, 28కి చేస్తాను చెప్పాను నేను. 20వ తారీఖు చేస్తాను చెప్పాను. 21 చెప్పలేను సార్. ఆ 21 చెప్పిన రికార్డింగ్ ఉంటే నాకు పంపండి, వాట్సాప్లో షేర్ చేయండి. మీరు మాకు వాట్సాప్కి ఏదైనా షేర్ చేయమంటే షేర్ చేయరు, మేము మీకు పంపాలా? మీరేమడికి చెప్తారు షేర్ చేయడానికి? మీకేం పంపాలి చెప్పండి, పంపిస్తా. మా కొలీగ్స్కి ట్రాన్స్ఫర్ చేద్దానా సార్? పోవద్దు, మీ కొలీగ్స్తో ఒక్క సెకండ్ కూడా మాట్లాడు సార్, మీకు తెలుసు కదా నా గురించి. నేను మీతో మాట్లాడతా. సోనీ కాదు సార్, సోనీ కాదు. ఎవరు? సోనీ కాదు సార్, సోనీకి ఎందుకు కలుపుతా చెప్పండి. నేను ఇంకో మంచిగా ఉంటే చెప్పండి, మళ్ళీ కలపండి. కలుపుతుంది సార్. ముగ్గురు మాట్లాడలేము ఒకేసారి, ఈజీ ఉంటుందేమో కమ్యూనికేషన్. పూనావాలా ఫిన్ క్రాఫ్ దగ్గర నుంచి నేహా మాట్లాడుతున్నాను సార్. ఫిన్ కార్పా ఫిన్ క్రాపా? ఫిన్ క్రాఫ్. ఫిన్ క్రాప్ కాదు మేడం, క్రాప్ వేరు కార్ప్ వేరు. దాంతో ఏంటి సార్, పూనావాలా దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, మీకు అర్థమైంది కదా. పూనావాలా క్రాపా, పూనావాలా కార్పా? కార్పొరేషన్. మీకు దాంతో కాదు ఇప్పుడు. మేడం నేను పూనావాలా కార్పొరేషన్ లో తీసుకున్నా, పూనావాలా కార్ప్ లో తీసుకోలే, క్రాప్ లో తీసుకోలే. చదివితే అక్కడ కొంచెం బాగా చదవండి. పూనావాలా ఫిన్ క్రాఫ్ అనేది వస్తుంది, ఓకేనా? మీరు మాకు నేర్పించే అక్కర్లేదు అక్కడ ఏముందో ఏం లేదో అని కాసి, ఓకే? ఈఎంఐ గురించి మాట్లాడండి, అవి ఇవి మాట్లాడుకోకున్నట్లా. ఒక్క నిమిషం, పూనావాలా కొన్ని ఎట్లా కొడుతున్నా. పూనావాలా ఫిన్ కార్ప్ మేడం, అది క్రాప్ కాదు. మీరు కంపెనీలో చేసే ఏమంటారు, కంపెనీలో దేంట్లో చేస్తారో దాంట్లో ఎట్లీస్ట్ మీరు పేరు కూడా చక్కగా చెప్పకపోతే ఏం రికవర్ ఇస్తారు మేడం మీరు? అవునవును. కదా మరి ఇక్కడ వచ్చి మంచియండి, మీరు వస్తారా మేడం? మీరు నాకు జాబ్ ఇవ్వండి, చూపిస్తాను తడకేందో. వస్తారా? వస్తాను మేడం, హెల్ప్ చేయండి నాకు. రావచ్చు మరి సార్, ఓకే. ఫస్ట్ మీరు ఎలిజిబుల్ ఎప్పుడు అవుతారో తెలుసా సార్? ఎప్పుడైతే మీ ఈఎంఐ క్లోజ్ అవుతుందో, ఎప్పుడు టైంకి కడతారో అప్పుడు మీరు అక్కడ వచ్చేకి మీకు ఛాన్సెస్ ఉన్నాయి సార్, ఓకేనా? ఫస్ట్ ఈఎంఐ మీరు పే చేయండి, ఓకే? మీరు మాకు నేర్పించే అవసరం లేదు, మీరు ఇంకా మా దగ్గర నుంచి తీసుకునింది రిటర్న్ చేయండి ఫస్ట్. మేమేం పలకరించాలో, మేమేం చదవాలో అది మాకు తెలుసు, మీరు మాకు చెప్పే అస్సలు అవసరమే లేదు. చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ కరెక్షన్ చేయడానికి మీకు, థ్యాంక్ యూ. బట్ ఈఎంఐ పేమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి, తర్వాత ఇవన్నీ మాట్లాడండి. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ నేమ్. యూ జస్ట్ సెడ్ ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ పూనావాలా ఫిన్ క్రాప్, ఫిన్ కార్ప్. ఓకే, యూ సెడ్ లైక్ దట్. ఓకే, టెల్ యువర్ నేమ్ ఫస్ట్. మై నేమ్ ఇస్ నేహా సార్. స్నేహ సారా? ఓన్లీ స్నేహనా? లేదు సార్, నేహా సార్. స్నేహ సార్, ఇట్ ఇస్ నేమ్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. హౌ? ఇంకా ఏమైనా చెప్పేది ఉందా సార్? ఎటకారాల మాటల మీద అయిపోయిందా? మీరు తెలుగా మేడం? తెలుగు, హిందీ, మీరు ఎక్కడ అనేది? కన్నడనా? ఐ థింక్ యు ఆర్ నాన్ తెలుగు పీపుల్ కదా, అందుకోసం కొంచెం అనిపిస్తుంది. గాట్ ఇట్, గాట్ ఇట్. యు ఆర్ ఫ్రమ్ కన్నడ? మాట్లాడుతున్నాను. మీరు కన్నడ, మీరు తెలుగు ప్రాపర్ గా మాట్లాడకపోతే మీరు కన్నడ అయి ఉంటారు లేదా తమిళ అయి ఉంటారు, అందుకే అడిగారు. కాదు ఇప్పుడు నేను కన్నడ మాట్లాడుతున్నానా, తెలుగు మాట్లాడుతున్నానా సార్? మేడం మీ తెలుగు లోపల కొద్ది దాని ఏమంటారు, కొద్దిగా నాకు ఎందుకు మీరు తెలుగు కనిపిస్తుంది. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. క్లియర్ చేసుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారో, దేనికోసం కాల్ చేస్తున్నారో అది ఫస్ట్ మీరు టాపిక్ లో ఉండి మాట్లాడండి. ఈఎంఐ గురించి కాల్ చేస్తాం మేము. I am coming. You are speaking like that. I am coming to the point. I am coming to straight to the point. Listen. Don't talk like that, okay?
డోంట్ టాక్ ఎందుకు ఎక్స్ట్రా ఓకే లిజన్ చెప్పండి. లిజన్ 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 ఇట్ ఇస్ నాట్ యువర్ హోమ్ మేడం. స్నేహ మేడం స్నేహ మేడం స్నేహ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ పే చేయండి, అవి ఇవి మాట్లాడుకోకున్నట్లా. వినండి వినండి, అంత కోపం పడకండి మేడం. చిన్న వయసులో పైన కూతురు అంత చెప్పేది ఏంటంటే పేమెంట్ చెప్పే అవసరం లేదు. అది మీ చెప్పండి చెప్పండి, ఏమో చెప్తున్నారు కదా చెప్పండి. మీకు అందరికంటే మంచిగా విజయ్ మంచివాడు మేడం. కొద్దిగా చెప్పేది కొద్దిగా ఓపికతో వింటాడు. మీకు ఆవేశం ఎక్కువ, ఏమంటారు ఆలోచన ఎక్కువ. అవునా? ఆ, అదే మీ వల్ల పేమెంట్ చేయలేదు కదా. పేమెంట్ మేడం మంత్ ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ ఏముంది, పూనా వాళ్ళ ఫిన్ క్రాఫా, పూనా వాళ్ళ కార్పొరేటా, అది మీకు ఇంపార్టెంట్. కానీ ఇన్ని నెలల నుంచి మీరు పే చేయలేదు. అది లెండర్ ఏ లెండర్ దగ్గర తీసుకున్నానో అదే లెండర్ దగ్గర కట్టొచ్చా, అంతేగాని మీరు చిన్న క్రాప్ చేస్తే ఎట్లా? లోన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలీదా? మీకు తెలీదా? మీరు మాకు నేర్పించే అవసరం లేదు. ఓకే మేడం ఈఎంఐ పే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు వినండి మేడం, వినే అలవాటు లేదా మీకు చిన్నప్పటి నుంచి? ఇవన్నీ లేదు. ఏం మీరు మాట్లాడండి, ఫస్ట్ పేమెంట్ గురించి మాట్లాడండి. పేమెంట్ గురించి మాట్లాడుతున్నాం మేడం. వినండి మేడం, కొద్దిగా ఓపిక పట్టండి. షుగర్ పేషెంట్ లో వేయకండి. పాయింట్ ఏంటంటే పేమెంట్ మంత్ ఎండ్ అవుతుంది. విజయ్కి చెప్పా, నీకు చెప్తున్నా అదే. ఓకే, ఈ విజయ్ కూడా అదేమంటే నా తలగా తినడానికి ప్రతిసారి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. హలో చెప్పండి, ఇంకా పూర్తి అవ్వలేదు కదా. చెప్పండి, మేడం పూర్తిగా చెప్తాను మేడం. వింటున్నానా? వినండి చెప్పండి. మంత్ ఎండ్ రాసుకోండి. అప్డేట్ 28వ తారీఖు పక్కా 5 గంటలకు అయిపోతుంది పేమెంట్. ఎందుకు మీ మాట వినాలి మేము? ఇంత టైంలో నుంచి ఎందుకు కట్టలేదు? మీరు చెప్పిన ప్రకారం మేము ఎందుకు నడవాలి? మీరు టైం ఇస్తే మేము తీసుకోవాలా? నేను టైం ఇవ్వట్లేదు, నేను టైం చెప్తున్నా. I'm not asking time. I'm saying this is my time. మేము ఎందుకు ఇవ్వాలి? ఎందుకు మీరు మాకు టైం ఇస్తున్నారు? మేడం నేను అడగలేను కదా. అవసరం లేదు కదా. నేను మీకు టైం ఇవ్వట్లేదు, నేను మీకు టైం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నారు? ఎప్పుడు తెలీదా మీకు? తెలీదా? టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిగా చూడలేదా మీరు? మీరు మాటల్లో మాట్లాడితే వినండి. మీకు రాసిచ్చిన స్క్రిప్ట్ ని ప్యారెట్ లాగా చదవకండి. చెప్పేది పాయింట్ టు పాయింట్. కస్టమర్ ఏం చెప్తారో దాన్ని బట్టి మాట్లాడండి. డ్యూ డేట్ 28 ఇచ్చే టైం మేము తీసుకోము. అసలు మేము ఎందుకు తీసుకోవాలి? డ్యూ డేట్ ఎప్పుడు మీది? తీసుకోకండి మేడం. డ్యూ డేట్ తీసుకోకండి. ఎప్పుడు తీసుకోకండి? మరి కట్టండి, ఇప్పుడు కట్టండి. ఇప్పుడే కట్టాలి. ఇప్పుడు లేవు మేడం, ఇప్పుడు కట్టాలి. సేమ్ కాల్ లో కట్టండి. సేమ్ కాల్ లో కట్టడానికి డబ్బులు లేవు. సేమ్ కాల్ మీరు డబ్బులు పంపండి. ఇప్పుడు ఏమన్నారు? మీరేమన్నారు? తీసుకోకండి. సరే మేము తీసుకోము, డబ్బులు కావాలి మాకు. డబ్బుల కోసం కాల్ చేసినాము. డబ్బులు లేవు. పే చేయండి ఇప్పుడు ఈఎంఐ. లేవు. ఎందుకు లేదు? అకౌంట్ లేవు. ఎందుకు లేదు? డ్యూ డేట్ ఎప్పుడు మీది? డ్యూ డేట్ లేకండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడిన నా దగ్గర డబ్బులు లేవు, జాబ్ చేయట్లేదు. జాబ్ వచ్చాక నేను అరేంజ్ చేసుకుని కడతా. ఇది పాయింట్. డ్యూ డేట్ ఎప్పుడు? ఆ రోజు నేను మీతో మాట్లాడే అవసరమే లేదు. ప్రతిసారి మీరే విజయ్తో కూడా మాట్లాడలేదు. ఇంత టైంలో నుంచి పే చేయకపోతే ఎలా ఉన్నారు? ఉందా మీకు? విజయ్ డ్రైవర్ లేదు, ఇక్కడ ఇక్కడనే మాట్లాడాను. లేదు అవ్వదు సార్. చెప్పండి. ఎందుకు పే చేయలేదు? ఇకపోతే మేడం నేను మంచిగా మాట్లాడితే కాల్ పెడతా, లేదంటే కాల్ కట్ చేస్తా. నేను మంచిగానే మాట్లాడుతున్నాను. కాల్ కట్ చేస్తే మాకెందుకు చెప్తున్నారు? కట్ చేయండి, మళ్ళీ కాల్ వస్తుంది. విజిట్ చేస్తారు ఇంటికి. హలో చెప్పండి. ఎవరు సార్? నమస్తే సార్. ఏంటి సార్ క్రెడిట్ కార్డ్ ఇంకా పేమెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది? ఎవరు సార్ మాట్లాడేది? ఎవరు చేశారు సార్? దేనిదండి పేమెంట్? ఏ కార్డ్ అండి? యాక్సిస్ క్రెడిట్ కార్డ్ సార్. మాకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కింద వచ్చింది సార్ ఈ కార్డు. ఓకే, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కి రేపు మళ్ళీ విజిట్ వెళ్ళమని చెప్తున్నారు సార్ మా వాళ్ళు. నేను అక్కడ లేను కదా సార్. ఎక్కడ సార్ మరి? అయితే ఉన్నా లేకపోతే మరి అడ్రస్ అదే కదా ఇచ్చింది. అడిగేలో సార్ మళ్ళీ ఒకసారి మళ్ళీ విజిట్ అయ్యి రమ్మంటున్నారు సార్ మా వాళ్ళు. వెళ్ళండి మరి. రేపు వద్దామని ఒకసారి వద్దామని మీకు ముందర మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు సార్. ఒకసారి నేను ఇంటిమేషన్ ఇస్తే చెప్పాను. అక్కడ లేనంటే మీరు ఉన్నా లేకున్నా అదే అడ్రస్ అంటే వెళ్ళి రండి అని చెప్తున్నాను. మరి పేమెంట్ ఏమైనా సార్? మరి పేమెంట్ గురించి చెప్పాలి కదా. 3 months అయిపోతుంది. పేమెంట్ మాట్లాడతారా లేకపోతే నా ఇంటికి ఏదో చుట్టాలు వచ్చి వెళ్ళిపోతారా? ఫస్ట్ ప్రియారిటీ పేమెంటా? ఫస్ట్ ప్రియారిటీ పేమెంటా విజిటింగ్? సార్ పేమెంట్ విజిటింగ్ రెండు కావాలి కదా సార్. రెండు అయితే ఫస్ట్ విజిటింగ్ వెళ్ళండి, తర్వాత పేమెంట్ మాట్లాడదాం. సార్ పేమెంట్ గురించి చెప్పండి సార్. అయితే పేమెంట్ ప్రియారిటీ కదా, స్టార్టింగ్ లో పేమెంటే మాట్లాడాలి సార్.
పేమెంట్ చెప్పండి ఒక సార్. 2 మంత్స్ టైం పడుతుంది సార్. 2 మంత్స్ టైం పడుతుందా? అవును సార్. మొన్నేమో మరి మాకు మంత్ ఎండ్ అని చెప్పి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది. మంత్ ఎండ్ ఎప్పుడు చెప్పలేదు సార్ నేను. సార్ మా దగ్గర కాల్ రికార్డ్ కూడా ఉంది సార్. పంపండి సార్ నాకు. పంపిస్తాం సార్, ఆగండి సార్, వెయిట్ సార్. సార్ 2 మంత్స్ టైం ఎవరు ఇచ్చారు సార్ మీకు? లేదా మామూలుగా మీరే తీసుకుంటున్నారా? ఎవరు ఇవ్వలేదండి. 2 మంత్స్ టైం మీకు ఎవరు ఇచ్చారు సార్? ఎవరు ఇవ్వలేదండి. అన్నప్పుడు మరి 2 మంత్స్ టైం కావాలి, మరి దేనికి అంటున్నారు చెప్పండి మీరు. ఎవరు ఇవ్వలేదు సార్ మరి ఇప్పటికే 3 మంత్స్ అయిపోయింది కదా, బ్యాంక్ అనేది 2 మంత్స్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ ఇంకో మంత్ చేసుకున్నారు, ఆల్రెడీ 4th మంత్ మీరు పేమెంట్ చేయక. ఏం చెప్పండి సార్ మరి. సరే మంత్ ఎండ్ ట్రై చేస్తా. సార్ పాసిబిలిటీ కాదు సార్, మీరు మంత్ ఎండ్ ఆల్రెడీ ఇచ్చారు ఫీడ్బ్యాక్. అదే సార్ ఏంటన్నా, యాక్చువల్గా మంత్ ఎండ్ మనీ వస్తాయి అనుకున్నా. ఓకే, సో కొద్దిగా ప్లాన్ కింద అవుతుంది. నేను ట్రై చేస్తాను, మంత్ ఎండ్ కట్టడం ట్రై చేస్తాను సార్. మంత్ ఎండ్ కట్టపోతే అది మీ ఇష్టం సార్. ఇక మంత్ ఎండ్ కట్టపోతే మీ అది దీని కిందకి వెళ్ళిపోతుంది మీ కార్డు అనేది. 3 మంత్ రైట్ ఆఫ్ పోతుంది సార్ మీ కార్డు అనేది. 6 months అయిందా అది? సార్ 6 months కాదు సార్, రైట్ ఆఫ్ మార్చారు సార్ రూల్స్ అన్ని. యాక్సిస్ తెలుసా మీకు ఆ విషయం? ఎన్ని మంత్స్ రైట్ ఆఫ్? 4 months సార్. ఏం సార్ కొత్తగా గైడ్ లైన్ చెప్తారు నాకు? అవును సార్, మన ఏప్రిల్ నుంచి రూల్స్ అన్ని మారినాయి సార్. ఊరుకోండి సార్, 4 months ఎవరు పెట్టారు నాకు తెలియకుండా? 6 months కదా రైట్ ఆఫ్. రైట్ ఆఫ్ సార్, కాలింగ్ టీమ్ పోతుంది, మర్చిపోయారు. రైట్ ఆఫ్ కాదు. అదే అంటున్నా కదా, కొత్తగా గైడ్ లైన్స్ వచ్చారా నాకు తెలియకుండా అనుకున్నా నేను. కాదు సార్, కాలింగ్ టీమ్ పోతుంది. కాలింగ్ టీమ్ పోతే ఏమైతే మీకు తెలిసిన వాళ్ళు మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా. కాలింగ్ టీమ్ కూడా కాల్స్ వస్తాయి సార్. కాలింగ్ టీమ్ పోతే మీకు రావు సార్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ కాంటాక్ట్ మెంబర్స్ కి వస్తాయి. ఎందుకు సార్? లోన్ తీసుకుని నేను కదా. లోన్ తీసుకున్నా సార్, మీరు పేమెంట్ చేయట్లేదు కదా. మరి పేమెంట్ చేయకపోతే వాళ్ళకేం సమాధానం సార్? తీసుకుని నేను కదా. మీకు తీస్తా, మరి పేమెంట్ చేయాలి కదా సార్. సార్ ఏదైతే వేరే మంత్ ఎండ్ లోపు పేమెంట్ చేయండి సార్. మంత్ ఎండ్ ట్రై చేస్తా కానీ వేరే బ్యాంక్ ట్రై చేస్తాం కాదు సార్, మంత్ ఎండ్ లో కన్ఫర్మ్ గా పేమెంట్ ట్రై చేస్తా. వేరే బ్యాంక్ మొత్తం అది కాదు సార్, వేరే బ్యాంక్ అన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేసాయి, ఎవడో 1 రూపాయి ఇవ్వలేడు. ఓకే, నాకేం ఇస్తారు, మీకేమి ఇస్తారు చెప్పండి. అది కాదు, వేరే బ్యాంకులలో గిట్లనే కాల్ చేశారు ఇస్తారేమో అనుకోని. మా వాళ్ళు నాకే ఇవ్వరు సార్, మీకు ఎలా ఇస్తారు చెప్పండి? జస్ట్ ఆలోచించండి మరి. మళ్ళీ మీకు ఇంకా ఎన్ని బ్యాంకులు ఉన్నాయి సార్? నాకు భారతదేశంలో ఉన్న ప్రతి బ్యాంక్ ఉంది సార్ ఆల్మోస్ట్. అన్నిట్లో లోన్ తీసుకున్నారు, ఇలా ఫోన్ అయితే ఏదో సమాధానం చెప్తున్నారు, అంతే కదా? అన్నిట్లో కాదు సార్, నేను కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ చేస్తే కొద్దిగా రీసెంట్ గా బిజినెస్ లాస్ అయింది. దానివల్ల కొద్దిగా టెంపరీగా ఇబ్బంది పడుతున్నాను. ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను, దాని మనీ కోసం వెయిట్ చేస్తున్నా. వస్తే క్లియర్ అయిపోతాయి అన్ని. అట్లా ఎప్పుడు ఈ మంత్ ఎండ్ లోపు అవుతుందా? పాసిబిలిటీ ట్రై చేస్తా. ఎందుకు కాదంటలేదు సార్? ట్రై చేస్తా కాదు సార్, ట్రై చేయాలి సార్. అర్థమవుతుందా? ట్రై చేస్తా, ఇంకా పెరిగిపోతుంది కదా ఇంట్రెస్ట్. ట్రై చేస్తా అంటే ట్రై చేయాలి, చేస్తానంటే కదా. నాకు అనవసరంగా చెప్పకుండా వస్తే మీకు పెట్రోల్ బొక్క అయ్యేది, మీకు టైం వేస్ట్ అయ్యేది. ఇట్లా ఫోన్ చేసి రావాలి కస్టమర్, కొనడాలి ఎక్కడు కస్టమర్. అది కదా మరి ముందర ఫోన్ చేసింది. చేయాలి సార్, అవ్వాలి సార్ పేమెంట్. ఓకేనా? షూర్ సార్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.